మీ గెలుపు గురించి మీ ప్రాంతం గురించి మొత్తం మాట్లాడేసాం. మీరు మా తెలుగు వ్యక్తి కాబట్టి ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల గురించి కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఏంటి తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ని మీరు ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు? నేను ఎవరో చెప్పిన మాట కాకుండా నేను ఈ 30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తుంది అన్నది ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచే నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పింది ఇప్పుడు వరకు ఏదీ ఫెయిల్ అవ్వలేదు. నేను సర్వే మనిషిని కాదు. రాబోయే రోజుల్లో మీ టీవీ 9లో ఏమన్నా నాకు సర్వేకి అప్పు చెప్తే ఆ డ్యూటీ కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మొన్న నేను చెప్పాను, తమిళనాడులో ఈ ప్రభుత్వం రాబోతుందని మీ టీవీ 9కి ఎలక్షన్కి 9 రోజుల ముందు చెప్పాను. నేను 9 రోజుల ముందు చెప్పాను. వెస్ట్ బెంగాల్ ఈ విధంగా ఉండబోతుందని చెప్పాను. నాకు మిత్రులు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఆ ఎలక్షన్ డ్యూటీలో చేసేవాళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, అలాగే అక్కడ ఉన్న పొలిటికల్గా ఉన్న పర్సన్స్ కానీ ఒక యాంగిల్లో మనం చూసి మనం చెప్పకూడదు. పేదోడు ఏమనుకుంటున్నాడు, ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు, రిక్షా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ట్యాక్సీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కామన్ మ్యాన్ వెల్ఫేర్ స్కీమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది చూసి మనం చెప్పగలగాలి. సర్వేల కంటే ప్రజలతో ఎక్కడైతే ఏ టైప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి మనం ఒపీనియన్ తీసుకోవాలో అవి తీసుకుని తప్ప నేను జ్యోతిష్కం చెప్పట్లేదు. మనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఒక కమ్యూనిటీని అడిగితే మా కమ్యూనిటీని గెలుస్తుంది, మా పార్టీ నెగ్గుతుంది అని అంటారు. కాదు మనం ప్రజల్లో తీసుకునేప్పుడు ప్రతి యాంగిల్లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, పేదోడు ఏమనుకుంటున్నాడు అన్నది అన్ని రకాలుగా చూసి మనం తెలుసుకుని మనం చెప్పాలి. అంతే ఎవరో చెప్పేశారు కదా, మనం యూట్యూబ్లో చూసాం కదా, వాట్సాప్లో చూసాం కదా అని అనుకుని చెప్పేది మాత్రం కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది నేను రాసి పెట్టుకోండి, నేను 100% చెప్పగలుగుతాను.